అమ్మా ఎంత అదృష్టం అమ్మా, నా అదృష్టం. లోకములన్నీ ఏ తల్లి ముందు నిలబడి స్తోత్రం చేస్తాయో, ఏ తల్లి అనుగ్రహం కావాలని ఋషులు కూడా ప్రార్థన చేస్తారో, ఏ తల్లి ఈ సమస్త బ్రహ్మాండములను కదుపుతోందో, సమస్త కదలికలకు ఆధారభూతమయ్యున్నదో, ఏ తల్లి మాయాస్వరూపిణి అయి సమస్త జగత్తుని ఇంద్రియములకు వశం చేసి పరమేశ్వరుణ్ణి చేరకుండా చేరేటట్టు కూడా చెయ్యగలదో, అటువంటి తల్లి నా ఇంట కూతురైంది. నరదేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణి శాంకరి. అమ్మను మీరు ఏం వేడుకుంటే అది ప్రసాదిస్తుంది. ఎందుకంటే వారాహిమాత ఎంత శక్తిమంతురాలో, ఎంత క్రోధితురాలో, ఎంతటి అసాధ్యానైన సుసాధ్యం చేసేటటువంటి బలవంతురాలో, అంతటి కారుణ్యమూర్తి కూడా తొందరగా పరవశించిపోతుంది. అమ్మకు కావాల్సింది ఒకటే, నిరాడంబరత్వం, సాధుత్వం, ప్రేమ. అంటే ఏమి చేతగాని వాళ్ళు ఎలా జాలిగా ఉంటారు, చిన్న పిల్లలు ఎంత దయగా ఉంటారో అలా ఉండాలి. అమ్మ ముందలో కుప్పికంతులు వేసామనుకోండి, బ్రహ్మదేవుడైనా ముక్కు రాసిన రాదు ఇంకా. ఎందుకంటే ఆమె లలితా త్రిపుర సుందరికి సర్వసైన్యాధ్యక్షురాలు కావడానికే ఆమె అర్హత చాలా ఉన్నది. జగదంబికే అమ్మవారు పరదేవతకి ఆమె సైన్యాధ్యక్షురాలంటే ఆమెలో ఎంత గొప్పతనం ఉంటే ఉంటుంది చూడండి.